బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో మిగులు రాష్ట్రం అప్పుల రాష్ట్రంగా మారిందని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలన సూపర్ హిట్ అనుకుంటున్నారా అని ప్రశ్నించారు. 2 ఏళ్ల రేవంత్ పాలన గురించి కేటీఆర్ మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. వైద్యం రైతులకు మంచి పరిపాలన అందించాలన్న ఒక ఆలోచనతోటి ముందుకు పోతున్నటువంటి రేవంత్ రెడ్డి గారిని ఎట్టి పరిస్థితిలో అడ్డుకోవాలని, అడ్డుకునే శక్తి లేక, అడ్డుకునే దారి లేక అడ్డదారులు తొక్కుతూ ప్రతి సభలో ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు ఇద్దరు బావబామరులు. ముఖ్యంగా కేటీఆర్ గారికి చెప్తున్నా, 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు సినిమా ఇండస్ట్రీకి అంటగాగి సినిమా మాటలు తప్ప రాజకీయాన్ని కూడా సినిమాలతో పోల్చుకోవడం తప్ప ఇంకేమీ మాట్లాడే పరిస్థితి లేదు. ఆయన సినిమా ఫ్లాప్ అయిందంటాడు, రేవంత్ రెడ్డి గారి సినిమా, అర్జున్ రెడ్డి సినిమా హిట్ అయిందంటాడు. ఏం మాట్లాడుతున్నావు కేటీఆర్ గారు? మీకు ప్రజల జీవితాలు ఇవన్నీ సినిమాల మాదిరి కనపడుతున్నాయా? మీ 10 సంవత్సరాల పాలన బ్లాక్ బస్టర్ అనుకుంటున్నావా? ఏంది? అప్పుల రాష్ట్రంగా అప్పులు చేసి మిగులు రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా దిశగా నడిపించి ఒక ఫ్లాప్ రాజకీయం చేసిరు. మీరు కోలుకోలేని పరిస్థితికి తీసుకొచ్చిరు. మీరేమనుకుంటారు? మేము ఏమంటారు, వెనుకట ఏదో షోలే సినిమా లెక్క మేము చాలా రోజులు నడిపినాం అనుకుంటారు. నువ్వు షోలే సినిమా నడపలే, హౌలాగాన్ సినిమా నడిపినావు. నడిపి మొత్తం ఏం చేసిర్రు? రాష్ట్రాన్ని దోసుకొని దాచుకున్నారు.